మన మధ్యలో లేదు, కానీ నా సొంత చెల్లెలు కాకపోయినా మనసారా అన్నా నన్ను ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నా ఇంటికి వచ్చి ఆశీస్సులు తీసుకెళ్ళేది నా చెల్లి రోజా. ఇవాళ మన మధ్య లేకపోయినా ఆమెను స్మరించుకుంటూ ఎన్ని కష్టాలున్నా సాయిబాబు ఓర్చుకుంటూ బిడ్డలిద్దరినీ చక్కగా చదివించుకుని ఆమె ఉన్నా లేకపోయినా కూడా ఇవాళ వారి శ్రేయస్సే నా శ్రేయస్సు అని అతను ఎటువంటి వేరే ఆలోచనలు చేయకుండా ముందుకు సాగుతున్నటువంటి తమ్ముడు సాయిబాబుకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. సాయిబాబు చౌదరి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఈ కేపీహెచ్పి డివిజన్లో అందరికీ తలలో నాలుకగా ఉంటూ ఎవరికి అవసరం ఉన్నా తన్ని అన్నా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ బాధ ఉంది అని చెప్పుకుంటే వారి వెంట నిలబడి గత 20-25 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి సాయిబాబు చౌదరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. మాటకు కట్టుబడే నాయకుడు ఎప్పటికైనా తను అనుకున్నది సాధిస్తాడు. ఈరోజు చక్కగా ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు, కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటాడని నమ్ముతా. తప్పకుండా నా వంతు ఎక్కడన్నా అవసరం ఉంటే అతని అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తాను. ఇకపోతే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి నాయకత్వంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని అడుగులేపిస్తూ అనునిత్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వారి మంత్రివర్గ సహచరులు అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్తా మీకు. మనసున్న మహారాజు నందమూరి తారక రామారావు గారి ఆదర్శాలను పొడికి పుచ్చుకొని ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టిని లేకపోతే వారి యొక్క ముందు చూపుని ఆదర్శంగా తీసుకొని, అలాగే పూజనీయులు మన మధ్య లేకున్నా కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆదర్శాలను తీసుకుని వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అభివృద్ధి సంక్షేమం ఎక్కడ కూడా ఇది చంద్రబాబు చేసింది మనం ఎందుకు చేయాలి, లేకపోతే ఇది వారు చేశారు వారి ప్రభుత్వానికి మాట వస్తుందో వారికి పేరు వస్తుందని ఆలోచన చేయకుండా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఈ హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురు కూడా చిరస్థాయిగా నిలిచి ఉండే మహా వ్యక్తులు, వారందరినీ కూడా ఆదర్శవంతంగా తీసుకుని ముందుకు సాగుతున్నటువంటి మహానాయకుడి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం.
రామారావు గారు ఆలోచన చేసినట్టుగానే వాళ్ళ పేద ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి. వారికి ఏదైతే మనం 6 హామీలు ఇచ్చామో 6 హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులున్నా, డబ్బున్నా లేకపోయినా గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులన్నింటినీ కూడా తీర్చుకుంటూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా వారు సహకరించినా సహకరించకపోయినా అందరినీ కలుపుకొని అవసరమైతే వారానికి 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్న మంత్రుల్ని వారందరినీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి ప్రాధేయపడుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇది వాస్తవం. అలాగే అభివృద్ధి ఇవాళ ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దారి చూపారో సైబరాబాద్ మహానగరం, చాలా మంది అనుకున్నారు ఈ సైబరాబాద్ ఏంటి, ఇది అభివృద్ధి అవుతుందా ఏంటి అని. ఇవాళ హైదరాబాద్లో అత్యున్నతమైనటువంటి రెవెన్యూ ఉన్నటువంటి ప్రాంతం కార్పొరేషన్ కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఆయన వేసిన బాటలు ఇవాళ ఐటీ సెక్టార్లో కానీ ఇటువంటి కాలేజీలు కానీ ఐఎస్పి కానీ మహా గొప్ప అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. వారికి గుర్తుగానే ఈ పేరు ఏర్పాటైందని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, నాకు తెలుసు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 4th సిటీ హైదరాబాదు ప్రపంచ నగరంలో నిలవాలంటే ప్రపంచంలో ఉన్న అగ్ర రాష్ట్రాలు అగ్రగామి ప్రాంతాల పక్కన హైదరాబాద్ నిలబెట్టాలంటే హైదరాబాద్ 4 పక్కలకి విస్తరించాలి. ఏదో ఒక వెస్ట్ సిటీ కాదు, ఇది 4 పక్కల ఇటు తూర్పు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అనేకమైన కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని మా వంతుగా ఈ స్టేజ్ ముందున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు కూడా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందులో మంచుతునగా మీకు 1-2 విషయాలు చెప్తా. ఇవాళ హైడ్రాని స్థాపించి హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారిని ఏర్పాటు చేసినప్పుడు హైడ్రా అంటే చాలా మందికి అర్థం కాల. హైడ్రా అంటే పేద ప్రజలు ఇల్లు కొడగొడతామని అనుకున్నారు కొంతమంది పిచ్చి మానవులు. కాదు, ఇవాళ మన కుకట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి మన చెరువులు, మన ప్రభుత్వ స్థలాలు బయటికి తీస్తుంటే కొంతమంది నాయకుల యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గారు కుకట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువుని ప్రారంభించడానికి వస్తా ఉన్నారు. ఇవాళ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నా. ఒక్కసారి అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పి అక్షరాల చూపించావు నల్ల చెరువులో. అది ఒక నల్ల చెరువుకు పరిమితం కాదు, ఈ కుకట్పల్లిలో ఉన్న అన్ని చెరువులు, కబ్జా అయిన ప్రతి చెరువు, కబ్జా అయిన ప్రతి ప్రభుత్వ భూమిని కూడా బయటికి తీసేంత వరకు కూడా అది ఎవరి చెరలో ఉన్నా కూడా దాన్ని వదలు పెట్టకుండా తీసినారని చెప్పి మా మిత్రులు చెప్తుంటే ఇప్పుడే అర్థమైంది నాకు. తప్పకుండా వాళ్ళందరి భరతం పట్టేదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రపోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేనంట శాసనసభలో మెంబర్గా రోజు వేసే రోడ్డు, రోజు వేసే డ్రైనేజ్, రోజు వచ్చే కరెంటు, రోజు వచ్చే నీళ్లు లోకల్ ఉన్న మున్సిపాలిటీ ఆఫీసర్స్ లేకపోతే లోకల్లో ఉన్న కార్పొరేటర్లో బాధ్యత తీసుకుంటారు. లోకల్లో ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యత తీసుకుంటే లోకల్ లీడర్లు తీసుకుంటారు. శాసనసభలో ఉండే వ్యక్తిగా, శాసనాలు చేసే వ్యక్తిగా నా ప్రాంతం ఎట్లా అభివృద్ధి చేయాలి, నా ప్రాంతానికి ఎలా ఫండ్ తెచ్చుకోవాలి, శాసనసభలో కొట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రిని, మంత్రులు మెడ వంచి ఫండ్స్ తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అది శాసనసభ్యుడి యొక్క ధర్మం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒక రోడ్ వేసా, ఒక డ్రైనేజ్ వేసా కాదు, ఇది
అది అభివృద్ధి కాదు, ఇది రొటీన్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, జరగాలేదు. ప్రతి వాళ్ళ మనం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం. మన ఇంటి ముందు రోడ్డు వేయాల్సిన బాధ్యత, మన ముందు ఇంటి ముందు రోడ్డు డ్రైనేజ్ వేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది, మున్సిపల్ కార్పొరేటర్లది, లేకుంటే లోకల్గా ఉండే మన లీడర్లు. నేను ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, గడిచిన 10-12 సంవత్సరాల్లో ఇక్కడ ఏమి అభివృద్ధి జరిగింది, ఏమి చేశారు? ఒక్క ఖైతలాపూర్ ఫ్లైఓవర్ తప్పితే జరిగిన అభివృద్ధి ఏంటి కుకట్పల్లిలో అని చెప్పి మీ అందరినీ ఆలోచన చేయమని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. 90% అభివృద్ధి జరిగిందని చెప్పి ఓట్లు ఎంచుకున్న వ్యక్తి ఎక్కడా ఉంది 90%? ఇవాళ భగత్ సింగ్ నగర్కి వెళ్తే కక్ష కట్టి వారి మీద భగత్ సింగ్ నగర్లో ఏ ఒక్క పని జరిగినా ఊరుకోనని చెప్పి కన్సర్న్ ఆఫీసర్స్ ఆర్డర్స్ పాస్ అయ్యాయట. వారు చెప్తున్నారు కాలనీ పెద్దలు. ఎంత మట్టికి వాస్తవం, ఎంత మట్టికి ఇది గౌరవం అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఒక వ్యక్తి మీద కక్ష ఉంటే వ్యక్తి మీద తీర్చుకోవచ్చు, కాలనీ మీద కాదు. కాలనీ అభివృద్ధి చెందాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇవాళ నల్ల చెరువును తయారు చేశాం, రేపు రంగదాముని చెరువు, ఎల్లుండి సున్నం చెరువు, ఆ తర్వాత బోయిన చెరువు. ప్రతి చెరువుని కూడా ఇవాళ ఫ్యూచర్ జనరేషన్ అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ అల్లాపూర్లో చెరువు చుట్టూతో ఫెన్సింగ్ వేసి చెరువు శిఖంను కాపాడితే ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారు, ప్రభుత్వ స్థలాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పు చెప్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్న పెద్ద మనిషి. ఇది అవాస్తవం. మీకు ఒకటే తెలియాలి, ప్రజలకు తెలియాలి ఈ విషయం. ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా, చెరువు శకం చెరువు లాగానే ఉండాలి. పక్కనున్న ప్రభుత్వ స్థలం ఉంటే దాన్ని ప్రభుత్వ స్థలంగా మనం ఫెన్సింగ్ వేసుకుంటే ఆ ప్రభుత్వ స్థలం రేపు మనం ఏదైనా ప్రభుత్వ ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసులు కట్టించుకోవచ్చు, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించవచ్చు. అంతేగాని ఆ స్థలాన్ని కూడా, ఆ ప్రభుత్వ స్థలాన్ని కూడా మనం శిఖం భూమిలో కలిపితే అది కూడా చెరువు భూమి అయిపోతుందని కనీస ఇంగిత జ్ఞానం లేని ఈ పెద్ద మనిషి నేను 3 టర్ములు ఎమ్మెల్యే అంటే ఐఎమ్ సారీ. ఇవాళ ప్రభుత్వ స్థలాలు పరిరక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ఒక ఇంచి భూమి కబ్జా అయినా కూడా కబ్జా చర్నించి తీస్తాం. మీ అందరికీ తెలుసు పక్కనున్న గోపాల్ నగర్, మరి అందులో వాసులు ఎవరు ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ రామకృష్ణ గారు ఉన్నారు, వారికి తెలుసు. జనవరి మీ అందరికి తెలియాలి, విఘ్నులు చదువుకున్న వారు పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి విషయం తెలియాలని మీకు తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ఇది ప్రజల్లోకి పోవాలని కూడా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తా ఉన్నా. జనవరి 4వ తారీఖు మా మిత్రులు నన్ను గోపాల్ నగర్ తీసుకెళ్ళి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆ కాలనీకి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ వారు మీకు ఏం కావాలి సోదరా నన్ను వాళ్ళు పిలిచారు, మీ ఇబ్బందులు ఏంటని నేను అడిగినప్పుడు వారి స్టేజ్ ద్వారా ఒకే విషయం నన్ను అడిగారు. అన్న, రోడ్లు మేము వేయించుకుంటున్నాం, డ్రైనేజ్ మేము వేయించుకుంటున్నాం, లైట్లు మేము వేయించుకుంటున్నాం, మా 93 ఎకరాల లేఅవుట్ అన్న దగ్గర 2500 ప్లాట్లు కనీసం నిలబడటానికి మాకు పార్క్ స్థలం లేదు, కామన్ ఏరియాస్ ఏమీ లేవు, మొత్తం కబ్జా చేశారన్న, మీకు వీలైతే ఒక్క పార్కుని మాకు ఇప్పించమని వారు అడిగినప్పుడు మనస్ఫూర్తిగా నేను చెల్లించిపోయా. అప్పుడే చెప్పారు వాళ్ళు, నేను నుంచున్న ఆ రోజు నుంచున్న మీటింగ్ కూడా ఎవరో ఒక ప్లాట్లో, ఆ ప్లాట్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని అందులో ఒక టెంట్ వేసి మీటింగ్ పెట్టిన పరిస్థితి. కనీసం కాలనీలో ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవడానికి కూడా ఖాళీ జాగా లేని పరిస్థితి గోపాల్ నగర్. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మధ్యలో 3 రోజులు పండగ వచ్చింది, సంక్రాంతి పండగ, భోగి, సంక్రాంతి, కనుమ. ఆ 3 రోజులు తీసేస్తే 17 రోజుల్లో 23వ తారీఖు కల్లా పార్కు ఓపెన్ చేసి హైడ్రా వారి సహకారంతో 3300 గజాల పార్కుకి అదే రోజు పార్కులో ఉన్న మొత్తం కబ్జాలన్నీ పక్కకు దించి చుట్టూ ఫెన్సింగ్ వేయించి అదే రోజు కొంతమంది మా కాంగ్రెస్ పెద్దల సహాయంతో జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పార్కులో కూర్చోడానికి బల్లలు ఏర్పాటు చేసిన ఘనత
కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం. నాయకుడు తలుసుకుంటే, నాయకుడు నిష్పక్షపాతంగా వ్యవహారం చేస్తే ఏ పని చేయటమైనా సాధ్యం అని చెప్పి ఇది మాకు రుజువు చేసిన సంఘటన. ఏ మాత్రం లాలూచి పడి ఉన్నా కూడా ఆ పార్క్ ఆ రోజు ఓపెన్ అయ్యేది కాదు. ఆ పార్క్లో కూడా అందరూ ప్లాట్లు కొనేసుకున్నారు, ప్లాట్లు ఉన్నారు. కానీ వాస్తవంగా అది పార్కుని ఓపెన్ చేసి 23వ తారీఖు సాయంత్రానికి వారికి, అదే జనవరి 23 సాయంత్రం వారికి అప్పచెబితే మరుసటి రోజు మాకు సన్మానం పెట్టి వాళ్ళు చూపించినటువంటి కృతజ్ఞత భావం ఈ జీవితంలో నేను మర్చిపోలేని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ. కట్టుబడి ఉన్నాం, నిస్వార్థంగా ప్రజల సేవ కోసం వచ్చాం, ప్రజలకే సేవ చేయడానికి అంకితం అవుతామని చెప్పి ఈ సభా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఏదైతే ముఖ్యమైన మీ ఇంకొక విషయం, ఏదైతే హైదరాబాద్ మన కుకట్పల్లిలో పెద్ద సమస్య వాళ్ళ ట్రాఫిక్ సమస్య మీద ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో నేను కలిసినప్పుడల్లా, అన్న నాకు జేఎన్టీయూ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఇవ్వండి, మూసాపేట వై జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ ఇవ్వండి, అవసరమైతే మా జేఎన్టీయూ నుంచి సైబరాబాద్ మన హైటెక్ సిటీ వరకు ఒక మెట్రో రైలు ఇవ్వండి, లేదా లైట్ రైలు ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా వారికి కనపడినప్పుడల్లా నేను ప్రాధాన్యపడతా ఉన్నా. అందులో భాగంగా 180 కోట్ల ఖర్చుతో మన మూసాపేట వై జంక్షన్ ఫ్లైఓవర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, శాంక్షన్ అయింది, పని స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇది 2 సంవత్సరాల్లో మేము చేసిన అచీవ్మెంట్. ఎస్, వి ప్రౌడ్ వెరీ ఫీల్, చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎందుకంటే 10-12 ఏళ్లలో ఏం చేసామనేది నేను చెప్పను, కానీ తప్పకుండా ఈ 5 సంవత్సరాల ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి మీ అందరికీ అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇది కాంగ్రెస్ పార్టీ. ఒక అంకిత భావంతో, ఒక ఆదర్శవంతమైన విజన్తో ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మరింత ఫండ్స్ అవసరమైతే జేఎన్టీయూ దగ్గర కూడా ఫ్లైఓవర్ అన్న లేకపోతే అండర్ పాస్, ఎందుకంటే జేఎన్టీయూ 3 కాన్స్టిట్యున్సీల యొక్క, ఒక పక్క వెళ్తే కుత్బుల్లాపూర్, ఓ పక్క వెళ్తే శ్రీలింగంపల్లి, ఇటు పక్క వస్తే మన కుకుట్పల్లి, 3 కాన్స్టిట్యున్సీలకి జంక్షన్గా ఉన్న ప్రాంతం అది. సాయంత్రం పొద్దు నుంచి ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ అయ్యే ఉంటుంది ఆ రోడ్ అంతా. కాబట్టి ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు జేఎన్టీయూకి వస్తూ ఉన్నారు మహిళా దినోత్సవం సందర్భంగా. వారిని ప్రాధాన్యపడైనా సరే, వారిని ఏమార్చైనా సరే ఈ కుకట్పల్లికి ఫండ్స్ తీసుకొచ్చి ఈ 2 ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేసేదాకా నిద్రపోవని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీ అందరినీ ఒకటే నేను అర్థిస్తూ ఉన్నా. మా బాలాజీ అని చెప్పాడు, ఇన్నాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. రేపు మా అభ్యర్థి, ఇది కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా, మీరు కోరుకునే, మీరు బలపరిచే అభ్యర్థినే ఇక్కడ క్యాండిడేట్గా పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ అందరి అవసరమైతే ఇల్లు తిరిగి సర్వే చేపిస్తాం. ఏ క్యాండిడేట్ బాగుంటాడో, ఎవరైతే ప్రజాసేవలో ఉంటారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, అది ఏ కులమైనా, ఎక్కడి నుంచి వచ్చినా ఎవరైనా సరే, వారికి అటువంటి వ్యక్తికే ఇక్కడ రేపు కార్పొరేటర్గా నుంచోబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలంటే చాలా కార్యక్రమం ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నా బిడ్డ 9ంటికి ఆపరేషన్ ఉండేది వాస్తవంగా అపోలో హాస్పిటల్. పొద్దున్న పాదయాత్రకు వచ్చా, నేను 9ంటికల్లా వస్తానమ్మా అని. కుదరలే, ఆయన పంపించి అపోలో హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజాసేవకు అంకితం అంటే ఈ రకంగా మేము ముందుకు పోతా ఉన్నాం. రాత్రి ఆమె దెబ్బ తగిలిందని ఇంటికాడి నుంచి కబురు 6ంటికి వస్తే 9ంటికి నేను తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్. ఎందుకంటే రంగనాథ్ గారు వచ్చారు చెరువు కాడ, ఇన్ఛార్జ్గా నేను లేకపోతే బాగుండదని చెప్పి అవన్నీ చూసుకుని రంగనాథ్ గారిని పంపించి రేపు సీఎం గారి 9వ తారీఖు రాబోయే ఏర్పాట్లన్నీ పర్యవేక్షించుకుని రాత్రి 9ంటికి ఇంటికి వెళ్ళి అప్పుడు అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి 12 గంటలకు వచ్చా. మళ్ళీ పొద్దున్న సాయిబాబుకి 7ంటికి వస్తానని చెప్పా. ఇప్పటికే 2 సార్లు అతని మాట తప్పా, నేను వస్తానని చెప్పి రాలేకపోయా. ఎందుకు ఇవాళ కూడా వెళ్ళిపోతే సాయిబాబు ఇబ్బంది పడతాడు పాపం, చక్కటి ప్రోగ్రాం పెట్టుకున్నాడని పొద్దున్నే మా ఇంట్లో చెప్పేసి వచ్చా.
9ంటికి వస్తాను అవలా. సరే ఏదేమైనా జరిగే పనులు జరుగుతూ ఉంటాయి. దైవ ఆశీస్సులు, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు చేరువవుతాం. మరి కొంతమంది ఎవరైతే అడ్డా వేసుకొని కూర్చున్నారో వారి అడ్డాని పగలగొట్టే విధంగా ముందుకు సాగుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుటుంబం